అక్కినేని అఖిల్ శ్రేయా భూపాల్ల పెళ్లి ఆగిపోయిందంటూ ఓ వార్త సంచలనం సృష్టించింది. దీన్ని ముందుగా జీర్ణించుకోవడానికి మీడియాకు చాలా టైం పట్టింది. ఎటువైపు నుంచి ఖండన రాకపోవడంతో సాయంత్రానికి నిజమే అయి ఉంటుందని ఈ వార్తను మీడియాలు అందించడం ప్రారంభించాయి. ఇదిలా ఉంటే అఖిల్ శ్రేయా భూపాల్ల వ్యవహారానికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలిసాయి. ఈ పెళ్లికి ఆది నుంచి నాగార్జున అంతా సుముఖం కాదట. అఖిల్ ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు తానే ఓపిక్గా అఖిల్తో గంటల కొద్దీ కూర్చొని 22 వయసులో పెళ్లి, పైగా వయసులో బాగా తేడా ఉన్న అమ్మాయితో ప్రోస్ కాన్స్ అన్నీ వివరించాడట. కానీ అఖిల్ ససేమిరా అనడంతో ఈసారి నచ్చ చెప్పే బాధ్యతను నాగచైతన్య మీద పెట్టాడట. చైతు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోవడంతో నాగ్ ఓకే చేయక తప్పలేదు. అఖిల్ కు శ్రియకు గొడవలు ఇటీవలే జీవీకే ఇంట జరిగిన పింకీ రెడ్డి కొడుకు పెళ్లిలో ప్రారంభమయ్యాయని వినికిడి. అప్పటి నుంచి అవి అలా అలా రగులుతూ ఆఖరికి పీక్ కు వెళ్లాయి. ఇదిలా ఉంటే అఖిల్, శ్రేయా భూపాల్, ఆమె తల్లి ముగ్గురు కలిసి పెళ్లి ఏర్పాట్లపై విదేశాలకు వెళ్లడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్లినప్పుడు ఉన్నట్టుండి ఇద్దరి మధ్య వాదనలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. దేని గురించి అన్నది తెలియదు గానీ ఎయిర్పోర్ట్ లో పబ్లిక్ గానే ఇద్దరూ కాస్త గట్టిగానే వాదించుకున్నారని తెలుస్తోంది. కానీ శ్రియా తల్లి వారించే ప్రయత్నం ఏమీ చేయలేదని, ఆ సమయంలో అఖిల్ బ్రేకప్ చెప్పేసి గుడ్ బై చెప్పేసి వచ్చేశాడని తెలుస్తోంది. అలా అఖిల్ వెళ్లిపోతున్నా ఇద్దరిలో ఎవరూ వారించలేరని తెలుస్తోంది. ఇంటికి వచ్చిన తర్వాత నాగ్కు విషయం తెలిసి ప్యాచప్ కోసం ట్రై చేసినా ఫలితం లేకపోయిందట. ఇరు వర్గాలు సమావేశమైన అఖిల్, శ్రియా మాత్రం ఎంత పిలిచినా రాలేదని తెలుస్తోంది. అఖిల్ ని మొదటి నుంచి దుందుడుకు వైఖరే అని ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల సమాచారం. మొదటి సినిమా విషయంలో త్రివిక్రమ్, కొరటాల శివాల టైం దొరికే వరకు ఆగుదాం అని నాగ్ ఎంత చెప్పినా కూడా అఖిల్ వినలేదని తెలుస్తోంది. నిర్మాత, డైరెక్టర్, కథ రెడీగా ఉన్నారు, సినిమా స్టార్ట్ చేయాల్సిందే అని పట్టుపట్టాడట. ఫలితం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి విషయంలో ఇలా. పాపం ఇండస్ట్రీలో నాగ్ అన్ని విధాలా పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికి అన్ని మర్చిపోయి రాజుగారి గది 2 షూట్ కోసం 2 రోజులు వెళ్ళాడు. ఆయన ఫోన్లు, మెసేజ్లు అన్నీ చాలా డిస్టర్బ్ చేయడంతో ఇక వెళ్లలేదని తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన అపాయింట్మెంట్లలో చాలా వరకు క్యాన్సిల్ చేస్తూ తప్పనిసరి అన్నవి మాత్రం ఓకే చేస్తున్నాడట నాగ్.